క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మరియమ్మ వాగ్దత్తము యొక్క మందసము అను అంశముపై ధ్యానించుదాం. మనము పవిత్ర జపమాల ప్రార్థనలో లేదా దేవమాత ప్రార్థనలో మరియ తల్లిని వాగ్దత్తం యొక్క మందసమా అని ఎంతో భక్తితో సంబోధిస్తాం. పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీలకు మందసము అనేది అత్యంత పవిత్రమైనది. మందసము దేవుని ప్రత్యక్షతకు, దేవుని యొక్క సాన్నిధ్యానికి గుర్తు. ఆ మందసములో దేవుడు ఉన్నారని తెలియజేసే మహాపరిశుద్ధమైనటువంటి స్థలము అని అర్థం. ఆ మందసము ఉన్న చోట దేవుడే స్వయముగా నివసిస్తున్నాడని వారి నమ్మకం. పాత నిబంధనలోని ఆ నిర్జీవ మందసానికి పరిపూర్ణ రూపమే నూతన నిబంధనలో మరియ తల్లి. మరియ తల్లి దేవుని మహిమకరమైన సజీవ నిబంధన మందసము. కథోలిక శ్రీసభ సత్యోపదేశంలో కూడా మనం మరియమ్మ వాగ్దత్తం యొక్క మందసము అని చూడవచ్చు. నంబరు 2676లో ఇలా చదువుతూ ఉన్నాం. ఎవరిలోనైతే ప్రభువు స్వయముగా తన నివాసాన్ని ఏర్పరచుకున్నారో ఆమెయే మరియ తల్లి, సియోను కుమార్తె, ఆమెయే వాగ్దత్తం యొక్క మందసము, దేవుని మహిమ నివసించే పరమ పవిత్ర స్థలము, మనుష్యుల మధ్య దేవుని నివాస నిలయము మరియ తల్లి అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధురమైన బిరుదు వెనుక ఉన్న లోతైన బైబిల్ సత్యాలను, మన జీవితానికి అవసరమైన పాఠాలను ఈరోజు ధ్యానించుకుందాం. మొదటిగా దేవుని వాగ్దానాల నెరవేర్పు. వాగ్దత్తము అంటే దేవుడు తన ప్రజలకు ఇచ్చిన మాట లేదా ప్రమాణము. పాత నిబంధనలో మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానానికి గుర్తుగా మందసము ఉండేది. కానీ మానవాళిని పాపము నుండి రక్షించటానికి ఆదికాండము నుండి ప్రవక్తలు ప్రవచించిన పరమ వాగ్దానమైన మెస్సయ్య మరియ తల్లి గర్భములోనే మానవ రూపం దాల్చారు. దేవుని సర్వశ్రేష్టమైన వాగ్దానాన్ని తన గర్భమనే మందసములో మోసి లోకానికి అందించింది కాబట్టే మరియమ్మ వాగ్దత్తము యొక్క మందసము అయ్యారు. జగద్గురువులు 16వ బెనడిక్టు గారు తన ప్రసంగంలో ఇలా అన్నారు. పాత నిబంధనలో దేవుని ఉనికికి గుర్తుగా ఒక నిర్జీవమైన పెట్టె లేదా మందసము ఉండేది. కానీ నూతన నిబంధనలో దేవుడు ఒక చెక్క పెట్టెలో నివసించడు. ఆయన ఒక వ్యక్తి హృదయములో, ఒక పరిశుద్ధ దేహములో నివసిస్తాడు. ఆ సజీవ నిజమైన మందసమే కన్య మరియ. ఆమె దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని, దేవుని కుమారుని తనలో పూర్తిగా ఆహ్వానించింది అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక గొప్ప కానుకను ఇచ్చే ముందు దానిని ఎంతో విలువైన పెట్టెలో భద్రపరుస్తాం. లోకానికి రక్షకుడనే అత్యున్నత దైవిక కానుకను అందించటానికి దేవుడు ఎన్నుకున్న అమూల్యమైన పవిత్రమైన పేటిక, పెట్టె, మందసము మన మరియ తల్లి. పునీత అగస్తిను గారు ఇలా అన్నారు. దేవుడు తన కుమారుని కొరకు భూమిపై ఒక పవిత్రమైన నివాసాన్ని నిర్మించుకున్నాడు. ఆ నివాసమే కన్య మరియ. ఆమె దేవుని మహిమ నివసించిన పవిత్ర మందసము. ఏ పాపము మరక ఆమెను తాకలేదు అని. ఇక రెండవదిగా మందసములోని వస్తువులు, మరియ గర్భములోని సత్యం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం ప్రకారం పాత నిబంధన మందసంలో 3 ముఖ్యమైనటువంటి వస్తువులు ఉండేవి. మరియ తల్లి తన గర్భంలో మోసిన క్రీస్తుతో ఆ వస్తువులను పోల్చి చూసినప్పుడు ఈ బిరుదు యొక్క లోతు, పరమార్థం మనకు అర్థమవుతుంది. మొదటిగా రాతి పలకలు లేదా ధర్మశాస్త్రము. పాత నిబంధన మందసములో దేవుడు చేతితో రాసిన 10 ఆజ్ఞల రాతి పలకలు ఉంటే, మరియ తల్లి గర్భంలో సజీవ దైవ వాక్యమైన
యేసుక్రీస్తు శరీరాన్ని దాల్చారు. పునీత అంబ్రోస్ గారు ఇలా అన్నారు, మరియ తల్లి పాత నిబంధన మందసము కంటే ఎంతో శ్రేష్టమైనది. ఎందుకంటే పాత మందసము దేవుని ధర్మశాస్త్ర పలకలను మాత్రమే మోసింది. కానీ మరియ తల్లి సాక్షాత్తు దేవుని వాక్యమైన క్రీస్తునే తన గర్భమున మోసింది. పాత మందసము లోపల దేవుని ఆజ్ఞలు ఉంటే, నూతన మందసమైన మరియ గర్భంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ నివసించాయి. ఇక రెండవది మన్నా పాత్ర. అరణ్యములో ఇజ్రాయేలీయుల ఆకలి తీర్చిన పరలోక ఆహారమైన మన్నా ఆ మందసంలో ఉంటే, మరియ తల్లి తన కడుపున లోక పాపములను పరిహరించి మనకు నిత్య జీవాన్ని ఇచ్చే నిజమైన పరలోక జీవాహారమైన యేసును మోశారు. మూడవదిగా అహరోను చిగిర్చిన కర్ర. యాజకత్వ అధికారానికి గుర్తుగా అద్భుతముగా చిగిర్చిన అహరోను చేతి కర్ర పాత నిబంధన మందసంలో ఉంటే, మరియ తల్లి మానవాళిని దేవునితో సమాధానపరిచే నిరంతర ప్రధాన యాజకుడైన క్రీస్తును లోకానికి ఇచ్చారు. ఇక మూడవదిగా దేవుని మహిమ మేఘము కమ్మివేయటం. పాత నిబంధనలో మోషే గుడారమును నిర్మించి మందసాన్ని ప్రతిష్ఠించినప్పుడు దేవుని తేజోమయమైన మహిమ మేఘము ఆ గుడారాన్ని కమ్మివేసింది. నిర్గమకాండము 40వ అధ్యాయము 34, 35 వచనాలు. ఇదే అద్భుతము నూతన నిబంధనలో మరియ తల్లి జీవితంలో జరిగింది. మంగళవార్త సమయంలో గబ్రియేలు దూత మరియతో, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అని పలికారు. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఇక్కడ కమ్ముకొనును అనే పదానికి లూకా వాడిన గ్రీకు పదం పాత నిబంధనలో దేవుని మహిమ మేఘము మందసాన్ని కమ్మివేసినప్పుడు వాడిన పదము ఒక్కటే. అంటే దేవుని మహిమ నివసించే నిజమైన సజీవ మందసము మరియ తల్లే అని బైబిలు మనకు స్పష్టం చేస్తూ ఉంది. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, నాలుగవదిగా దావీదు రాజు ఆనంద నాట్యం మరియు ఎలిషబేతమ్మ పలుకులు. పరిశుద్ధ గ్రంథాన్ని లోతుగా పరిశీలిస్తే పాత నిబంధన మందసానికి మరియ తల్లికి ఉన్న పోలిక స్పష్టంగా కనిపిస్తుంది. దావీదు రాజు దేవుని మందసాన్ని తన నగరానికి తీసుకొని వస్తున్నప్పుడు భయభక్తులతో, యెహోవా మందసము నా యుద్ధకు ఎలా వచ్చును అని ఆశ్చర్యపోతూ మందసము ముందు ఆనందముతో గెంతుతూ నాట్యమాడాడు. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము. మరియ తల్లి దేవుణ్ణి మోస్తూ ఎలిషబేతమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలిషబేతమ్మ పరిశుద్ధాత్మతో నింపబడి సరిగ్గా దావీదు పలికిన మాటలనే పలికింది. నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగూ లభించెను అని. లూకాసు వార్త 1వ అధ్యాయము 43వ వచనం. అంతేకాదు, ఆ తల్లి వందన వచనము వినపడగానే ఎలిషబేతమ్మ గర్భములోని శిశువు బప్తిస్త యోహాను ఆనందముతో గెంతుట దావీదు నాట్యానికి ప్రతీకగా నిలుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, పాత నిబంధన మందసం కేవలము నిర్జీవమైన తుమ్మ కర్రతో బంగారు పూతతో చేయబడింది. కానీ మరియ తల్లి పరిశుద్ధాత్మ చేత ఏ పాపపు మరక లేకుండా అమలోద్భవి అయి సృష్టింపబడి సాక్షాత్తు దేవుని కుమారునికి 9 నెలలు తన గర్భంలో ఆలయాన్ని ఇచ్చిన సజీవ బంగారు మందసం. పునీత జాన్ డమసీను గారు ఇలా అన్నారు, ఓ పరిశుద్ధ మందసమా, నిన్ను నిర్జీవమైన వస్తువులు నిర్మించలేదు, పరిశుద్ధాత్మ నిన్ను మలిచాడు. నీలో నివసించినది కేవలము ఒక ప్రవక్త కాదు, ప్రవక్తలకు అధిపతి అయిన దేవుడే నీలో నివసించాడు అని. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని తల్లి కన్య మరియ పరిశుద్ధ మాత, ఏ కలంకము లేని దివ్యమాత కన్య మరియ లోకరక్షకుడైన నిజదేవునికి దివ్య మందసమై ఉన్నారు. ఆమె పవిత్రత, దేవుని ఎడల ఆమెకు ఉన్న అచంచల విశ్వాసము దేవుని కనికరమును అందుకుంది. కన్య మరియ
ఆమె హృదయము, ఆమె దేహము, ఆమె గర్భము దేవునికి ఆలయముగా చేసుకొని జీవించింది. జీవించుచున్న మనకు సుమాతృకగా నిలిచింది. నూతన నిబంధనలో కన్య మరియమ్మే దివ్య మందసము అయ్యారు. ఎందుకంటే ఆజ్ఞలను ఇచ్చిన దేవుడే ఆమె గర్భములో నివసించారు. లోక రక్షకుడిని తనలో మోసినందున ఆమె సజీవ దివ్య మందసముగా మారారు. మరియమ్మ తన హృదయాన్ని, తన దేహాన్ని, తన గర్భాన్ని సంపూర్ణముగా దేవునికి అంకితము చేశారు. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించటం వల్ల ఆమె దేహము దేవుడు నివసించే ఆలయముగా మారింది. పాపానికి ఏ మాత్రము కూడా చోటివ్వకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చటమే తన శ్వాసగా ఆమె జీవించింది. నేడు జీవిస్తున్న క్రైస్తవులందరికీ మరియమ్మ ఒక గొప్ప ఆదర్శం. ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయాలను, మన శరీరాలను దేవుని ఆలయాలుగా పవిత్రముగా ఉంచుకోవాలని మరియ తల్లి మనకు నేర్పిస్తూ ఉన్నారు. అందుకే మనము దేవమాత ప్రార్థనలో ఆమెను ఎంతో భక్తితో, కృతజ్ఞతతో వాగ్దత్తము యొక్క మందసమా మా కొరకు వేడుకొనండి అని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవునికి దివ్య మందసముగా మారటానికి కారణం మరియమ్మ ఆమె జీవితం పూలబాట కాలేదు. ఆమె అనేక కష్టాలను, దుఃఖమును, అవమానములను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థిస్తూ దేవుని యొక్క వాక్కును హృదయములో మననము చేసుకుంటూ దైవ చిత్తానికి లొంగిపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక శిల్పి ఒక సాదాసీదా రాయిని సుత్తితో, ఉలితో చెక్కుతున్నప్పుడు ఆ రాయి ఎంతో దెబ్బలను భరిస్తుంది. అలా భరిస్తేనే అది ఒక అందమైన విగ్రహముగా మారి గుడిలో పూజలను అందుకుంటుంది. మరియ తల్లి కూడా తన జీవితంలో ఎదురైన శోధనలను, దెబ్బలను ఓపికతో భరించింది కాబట్టే ఆమె దేవుడు నివసించే దివ్యాలయముగా, దివ్య మందసముగా మారింది. కాబట్టి కష్టాలు, శోధనలు వచ్చినప్పుడు దేవునిపై నమ్మకమును కోల్పోకుండా ఎలా నిలబడాలో మరియమ్మ జీవితము మనకు తెలియజేస్తుంది, నేర్పిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కన్య మరియమ్మ కేవలం యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన తల్లి మాత్రమే కాదు, దేవుని చిత్తానికి పూర్తిగా లొంగిపోయిన పరమ పవిత్రురాలు. ఆమె చూపిన విశ్వాసము, విధేయత, ఆమె జీవించినటువంటి పవిత్రత ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అలవర్చుకోవలసిన అద్భుతమైనటువంటి సుగుణాలు. దేవుని కృపను పొందుకోవటం అంత సామాన్య విషయమేమీ కాదు. దేవుని చిత్తాన్ని మన జీవితాలలో నెరవేర్చుకోవటానికి కావలసిన ప్రణాళికను దేవుని జ్ఞానముతో మనము ఏర్పరచుకొని మన జీవితంలో కన్య మరియ మాత వలె ముందుకు సాగిపోవాలి. మన హృదయాలను మందసాలుగా మార్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు జీవిస్తున్న క్రైస్తవులందరికీ మరియమ్మ ఒక గొప్ప ఆదర్శం. మన హృదయాలను, శరీరాలను దేవుని ఆలయాలుగా పవిత్రముగా ఉంచుకోవాలని మరియమ్మ మనకు నేర్పిస్తున్నారు. మనం పవిత్ర సప్రసాదాన్ని, దివ్య సప్రసాదాన్ని దివ్య బలి పూజలో స్వీకరించినప్పుడు మనము కూడా ఒక్కొక్కరము ఒక్కో సజీవ మందసముగా మారుతున్నాము. జగద్గురువులు ఫ్రాన్సిస్ గారు ఇలా అన్నారు: మరియ తల్లి రక్షకుడైన యేసును తన గర్భంలో మోసినప్పుడు సజీవ మందసముగా మారింది. ఈరోజు మనము పరిశుద్ధ పూజా బలిలో దివ్య సప్రసాదమును స్వీకరించినప్పుడు యేసుక్రీస్తు శరీరాన్ని మన హృదయంలోనికి తీసుకుంటున్నాము. కాబట్టి దివ్య సప్రసాదాన్ని స్వీకరించే ప్రతి కథోలిక విశ్వాసి కూడా ఈ లోకములో ఒక్కో సజీవ నిబంధన మందసముగా మారుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి వలె మనము కూడా దైవత్వాన్ని సమాజానికి పంచాలి. మరి మన హృదయాలలో పాపానికి, కుళ్ళుకు చోటిస్తున్నామా లేక పవిత్రతకు చోటిస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. పునీత 2వ జాన్ పాల్ గారు ఇలా అన్నారు:
పాత నిబంధనలో దేవుని మందసము ఇజ్రాయేలు ప్రజల ప్రయాణములో వారితో నడిచింది. నూతన నిబంధనలో మరియ తల్లి అనే సజీవ మందసము పరలోక మహిమకు చేరింది. ఆమె శ్రీసభకు ఒక నమూనా, మాదిరి, ఆదర్శం. ఆమెలాగే మన శరీరము, హృదయము ఒకరోజు దేవుని మహిమలో పాలు పంచుకోవాలి అని అన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ తల్లులకు, స్త్రీలకు మరియ తల్లి ఇచ్చే సందేశం ప్రత్యేకంగా క్రైస్తవ స్త్రీలారా, మరియ తల్లి వలె మీరు కూడా మీ గర్భాన్ని, మీ కుటుంబాలను దేవుని మందిరాలుగా మార్చుకోవాలి. ఈ రోజుల్లో సమాజంలో ఇంటర్నెట్, చెడు స్నేహాలు, వ్యసనాలు అనే తుఫానులు మన బిడ్డలను ముంచెత్తుతున్నాయి, నాశనం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో తల్లులు కేవలం భౌతికమైన ఆహారాన్ని ఇవ్వటమే కాదు, మరియ తల్లి వలె ప్రార్థన అనే కవచాన్ని బిడ్డలకు ఇవ్వాలి. మీ బిడ్డలను చెడు కార్యముల నుండి కాపాడగలిగి ప్రేమతో, క్రైస్తవ విలువలతో, సువార్త విలువలతో, దైవభక్తితో, కుటుంబము ఎడల బాధ్యతతో, పెద్దల ఎడల గౌరవంతో పెంచే బాధ్యత మీరు తీసుకోవాలి. ఇంట్లో తల్లి మోకాళ్ళపై ఉండి ప్రార్థన చేస్తే ఆ ఇల్లు దేవుని మందసములాగా ఆశీర్వదింపబడుతుంది. పునీత అల్ఫోన్సస్ లిగోరి గారు ఇలా అన్నారు: పాత నిబంధనలో దేవుని మందసము ఉన్న చోటుకు ఆశీర్వాదాలు, విజయాలు వచ్చాయి. అలాగే ఏ హృదయములో, ఏ కుటుంబములో మరియ తల్లి అనే సజీవ మందసానికి చోటు ఉంటుందో అక్కడ యేసుక్రీస్తు ద్వారా దైవిక ఆశీర్వాదాలు, దేవుని యొక్క రక్షణ వర్షిస్తాయి అని అన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ వాగ్దత్తం యొక్క మందసమా, అమలోద్భవి మాత, మా హృదయాలను కూడా యేసుక్రీస్తు నివసించే పవిత్ర స్థలాలుగా మార్చుకునే కృపను మీ కుమారుడైన క్రీస్తు నుండి మాకు ఇప్పించండి. ఆమెన్.